ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారి మీద నువ్వు చూపించే ప్రేమ ఉంది చూసావు, అదొక్కటే. నీలో ఎంతో నిజాయితీగా ఎలాంటి కపటము కల్మషము లేకుండా కనపడుతుంది. బావ నా ప్రాణం పిన్ని. అందుకే కదమ్మాయి శోభాచంద్ర ఫోటోకి కూడా దండపడింది. అవి ఇది కూడా కాంప్లిమెంటే అమ్మాయి. నీ ప్రాణం లాంటి అల్లుడు గారి కోసం ఇంకొక ప్రాణాన్ని బలి చేశావు అంటున్నాను. నా మాటలు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంటాయిలే గాని ఇంకోసారి అల్లుడు గారికి ఫోన్ ట్రై చేయి. హలో బావా, బావా ఎక్కడున్నారు బావా? మీ ఫోన్ కూడా కలువకపోయేసరికి నేనెంత కంగారు పడిపోయినా తెలుసా? మనసేం బాగోలేక గెస్ట్ హౌస్కి వచ్చాను అపూర్వ. అనవసరంగా నిన్ను నిందిస్తున్నా, ఆ కేపీని తలుచుకున్నా, దారుణంగా మోసం చేసిన ఆ భూమిని తలుచుకున్నా, ఈ ఆలోచనలన్నీ కలిసి నా మనసు రగిలిపోతుంది అపూర్వ. అసలు మనుషుల మీదే నమ్మకం పోతుంది. ఎందుకు బావా అనవసరంగా మనసు పాడు చేసుకుంటావు? నీది మంచి మనసే ఎవరికైనా మోసం చేసే అవకాశాన్ని, ద్వేషం నింపుకునే ఆలోచనని ఇస్తాయి. బావా ఇంకేం ఆలోచించకుండా ఇంటికొచ్చే బావా. లేదా పూర్వ, ఈ రాత్రికి నేనిక్కడే ఉంటాను. నీకు తెలుసు కదా, నేను ఒంటరిగా ఉంటేనే కాస్త ప్రశాంతంగా ఉంటాను. నువ్వు తినేసి పడుకో, నేను ఉదయాన్నే వస్తాను. సరే బావా, నీ ఇష్టం. ఏమంటున్నారమ్మాయి అల్లుడు గారు? గెస్ట్ హౌస్ లో ఉన్నారట. ఆహా, ఉదయాన్నే వస్తానంటున్నారు. ఏమిటో ఏంటో పిన్ని, బాగా డిస్టర్బ్ అయిపోయారు. ఏంటి భూమి, ఏం మాట్లాడవేంటి? నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? భూమి, నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, ఉండు ఐస్ క్రీమ్ తీసుకొస్తా. నానా, ఎక్కడున్నావు? నీ నటనతో నన్ను, నా ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? అదేంటంటే అది అర్థమైంది. నువ్వంత నసుకుతున్నావంటే నువ్వు వాడితో వెళ్తున్నావని అర్థమైంది. మీ ఇద్దరికీ ఇష్టమైనప్పుడే నేను మిమ్మల్ని కలుస్తాను అన్నావు. అప్పటిదాకా ఎక్కడా ఉండనని చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు. అవి కూడా నీ నటనలో భాగమేనా? అది మాట్లాడుతో. నన్ను పిచ్చివాణ్ణి చేయడానికి నా జీవితంలోకి అడుగు పెట్టావు. మందు కూడా మాన్పించావు. ఇప్పుడు అదే మందు నేను గెస్ట్ హౌస్ లో కూర్చొని తాగుతుంటే నువ్వు మాత్రం నన్ను వెర్రివాణ్ణి చేశానన్న ఆనందంలో నవ్వుకుంటున్నావు. నిజంగా నువ్వు నన్ను మోసం చేయకపోయుంటే, నాన్న నేను మిమ్మల్ని మోసం చేయలేదో దయచేసి నన్ను అర్థం చేసుకోండి వచ్చి నా కాళ్ల మీద పడుండేదానివి. కానీ అలా చెయ్యకుండా వాడితో కలిసి వెళుతున్నావు. నువ్వు మోసం చేశావు. అయ్యో నాన్నా, ఆయన నన్ను బలవంతంగా తీసుకువెళ్తున్నారని నేనెలా చెప్పను? మళ్ళీ మందు తాగడం మొదలు పెట్టారా?
ఇదిగో తీసుకో. భూమి 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 ఏయ్ ఎవరు ఏయ్ నానా 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 ఏమైంది నానా 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 ఏమైంది నానా 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 ఏమైంది నానా 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 ఆ, ఆ. నానా స్టాప్ ఇట్. ఆ, తీసి మరోసారి పొడవాలని చూస్తే షూట్ చేసి పడేస్తాను. ఆ, నేను పొడవాలనుకోవడం ఏంటి ఎస్ఐ గారు? ఈయన మా నాన్న. ఆయన కూతురా? సొంత కూతురు కాదు సార్, సొంత కూతురులో చూసుకునేవారు. ఈ రోజే ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. టేక్ కేర్ ద బాటిల్. తీసుకోండి. దానిపై మర్డర్ చేయడానికి ట్రై చేసిన ఇవి వేలిముద్రలు ఉన్నాయి. ఆహా, అయ్యో అయ్యో నాకేం తెలియదు ఇన్స్పెక్టర్ గారు, నన్ను నమ్మండి. నాకు తెలుస్తోంది. నిన్ను ఇంటి నుండి పంపించేశారన్న కోపంతో చంపేయాలనుకున్నావు. కానిస్టేబుల్ ఎస్ సార్. అరెస్ట్ హర్. ఆ, ఆ, మూవ్. రామ్మా నువ్వు నాన్న. చెప్తుంటే సార్ ఇతను బతికే ఉన్నాడు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.